Hello all, welcome back to our channel. So students, in this video we will discuss a quick revision of Telugu subject which will be helpful for your tomorrow's examination. So don't skip the video and watch till the end. So let's get into the video ma. స్టూడెంట్స్ ఫస్ట్ సెమిస్టర్ 2 ఒక మోడల్ పేపర్ అనేది తెలుసుకుందాము. అంటే ఏ క్వశ్చన్లో మీకు ఏమొస్తుంది అనేది తెలుసుకోవడం. సో పార్ట్ ఏలో మొత్తం మీరు 4 క్వశ్చన్లు రాయాలి, ఒక్కొక్కటి 5 మార్కులు. సో 5 4s are 20 అనమాట. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి గజేంద్ర మోక్షమైన, హనుమత్ సందేశమైన, సుభాషితములు అయిన ఈ 3 పాఠాలలో ఏదన్నా ఒక సందర్భ సహిత వాక్యం అడుగుతాడు. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి స్నేహలత లేకైనా, అంతరార్థమైన, ప్రపంచ పదులైన, అల్విద ఈ 4 లెసన్లకైనా ఏదన్నా ఒక లెసన్లకైనా సందర్భ సహిత వాక్యాలు సెకండ్ క్వశ్చన్లో అడుగుతాడు. థర్డ్ క్వశ్చన్లో ఏం అడుగుతాడంటే అన్ని లెసన్స్ ఏవైతే ఉన్నాయో దగ్గర ఒక ఇది 3, ఇందులో 4, అందులో 1. సో 4 5 6 అంటే ఒక ఎంతైతే లెసన్స్ ఉన్నాయో అన్ని లెసన్స్లకైనా కవులు ఉంటారు కదా, అందులోకైనా ఏదో ఒక కవులకైనా మీకు ఒక కవి గురించి అడుగుతాడు, రచయిత గురించి రాయమని చెప్పేసి. 4వ ప్రశ్న దేని అడుగుతారంటే ఆధునిక కవిత్వంలో ఏవైతే పాఠాలు ఉంటాయో దాంట్లో ఏదైనా ఒక షార్ట్ క్వశ్చన్ అనేది అడగవచ్చు. అండ్ 5th క్వశ్చన్ వచన విభాగంలో 4 పాఠాలు ఉన్నాయి, ఆ 4 లెసన్స్లకైనా ఏదైనా ఒక లెసన్లకైనా మీకు 5th క్వశ్చన్ అడుగుతాడు. 6th క్వశ్చన్ వచ్చేసి పద్యపాదాన్ని ఘన విభజన చేసి అంటే గ్రామర్ పార్ట్ అడుగుతాడు, లక్షణాలు. సో ఇది ఈ లెసన్లకని ఇవి అడుగుతాడనమాట. సో మీరు 4 క్వశ్చన్లు రాయాలి కాబట్టి సో కవుల గురించి నేర్చుకోండి. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ అండ్ 4th క్వశ్చన్ నేర్చుకుంటే గ్రామర్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఈ 6th క్వశ్చన్ నేర్చుకుంటే 10th క్వశ్చన్ కూడా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి గ్రామర్ నేర్చుకోవడంలో కంపల్సరీ. పార్ట్ బిలో వచ్చేసి మీకు మొత్తం 4 క్వశ్చన్లు ఉంటాయి, 4 క్వశ్చన్లు మీరు అటెంప్ట్ చేయాలి, ఒక్కొక్కటి 15 మార్కులు. సో 7th క్వశ్చన్ వచ్చేసి గజేంద్ర మోక్షమైన, హనుమత్ సందేశమైన ఈ 2 లెసన్లకేని 2 క్వశ్చన్లు వస్తాయి అనమాట. ఒక క్వశ్చన్ ఏమో గజేంద్ర మోక్షం నుంచి పద్యం ఇచ్చి పదార్థం రాయమంటాడు. సెకండ్ బి ఆప్షన్ ఏమో హనుమత్ సందేశం నుంచి పద్యం ఇచ్చి పదార్థం రాయమంటారు. అంటే గజేంద్ర మోక్షమైన, హనుమత్ సందేశమైన ఏదైనా ఒక్క లెసన్ పద్యాలు నేర్చుకుంటే సరిపోతుంది. సో గజేంద్ర మోక్షం నుంచి నేర్చుకుంటే ఈజీగా ఉంటుందని నేను చెప్తున్నాను. అండ్ 8th క్వశ్చన్ వచ్చేసి ప్రాచీన పద్య భాగంలో ఉన్న సారాంశాలు అండ్ ఆధునిక కవిత్వ పాఠాలు చాయిస్లో అడుగుతాడు. అంటే ఒక క్వశ్చన్ ఏమో ప్రాచీన పద్య భాగంలో ఏవైతే లెసన్స్ ఉంటాయో ఆ 3 లెసన్లకి ఏదైనా ఒక లెసన్ క్వశ్చన్, ఆధునిక పద్య భాగంలో ఉన్న 4 లెసన్లకి ఏదైనా ఒక లెసన్ నుంచి 2 క్వశ్చన్లు ఆల్టర్నేట్ ఉంటుంది. ఒక క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయాలి. 9th క్వశ్చన్ కూడా అంతే, యుగాంతం ఎంకన్న పాఠాల నుంచి సారాంశం నేర్చుకోవాలి, మామిడి పండు మా ఊరు పోయింది చాయిస్లో వదలవచ్చు. అంటే యుగాంతం ఎంకన్నా నేర్చుకుంటే మామిడి పండు మా ఊరు పోయింది మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదనమాట. 10th క్వశ్చన్ వచ్చేసి గ్రామర్లో మీరు ఉత్పలమాల, చెంపకమాల, మత్తేబం, శార్దూలం ఈ 4 కంపల్సరీ. ఇందులో మళ్ళీ కందం, ద్విపద, ఆటవెలది, తేటగీతి ఇట్లాంటి ఏవైతే మెన్షన్ చేసిందో ఈ గ్రామర్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో గ్రామర్ నేర్చుకుంటే 15 మార్కులు ఒకటి, 5 మార్కులు ఒకటి, మొత్తం 20 మార్క్స్ అనేది మీ హ్యాండ్స్లోనే ఉంటుంది కాబట్టి సో 20 మార్క్స్ గ్రామర్ నేర్చుకోండి. అండ్ ఇంకొకటి పద్యం నేర్చుకుంటే ఒక 15 మార్కులు. సో 20 + 15 35 మార్క్స్. సో ఈ గ్రామర్ ప్లస్ పద్యాలు 2 పద్యాలు నేను చెప్తాను, ఆ 2 పద్యాలు నేర్చుకుంటే ఈజీగా పాస్ అయిపోతారు. లేదనంటే ఏదైనా 2 లెసన్ల సమ్మరీస్ నేర్చుకోండి. ఏం లెసన్ నేర్చుకుంటారు? సుభాషితముల నుంచి లేదంటే స్నేహలత లేక కంపల్సరీ ఒక లాంగ్ క్వశ్చన్ అడుగుతాడు. కంపల్సరీగా నుంచి ఎట్లాంటి క్వశ్చన్ వచ్చినా కూడా ఒకటే ఆన్సర్ లాగా మీరు నేర్చుకోవాల్సింది ఉంటుంది. ఓకేనా? మీకు క్వశ్చన్ పేపర్ అనమాట, సెకండ్ సెమిస్టర్ క్వశ్చన్ పేపర్. సో పార్ట్ ఏలో మొత్తం మీకు 6 క్వశ్చన్లు ఇచ్చారు. 6 క్వశ్చన్లో సో 5 × 4 20 మార్క్స్ అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ చెప్పిన కదా ప్రాచీన పద్య భాగం సందర్భం, సెకండ్ వన్ ఆధునిక పద్య భాగం సందర్భం, థర్డ్ వన్ ఏదైనా ఒక కవి గురించి అడుగుతాడని చెప్పాను. 4th క్వశ్చన్ ప్రపంచ పదులు అంటే షార్ట్ క్వశ్చన్ అడిగాడు, సీతక్క గురించి అడిగాడు అంటే ఇది అడిగాడు. 6th క్వశ్చన్ వచ్చేసి గ్రామర్ అడిగాడు. సో గ్రామర్ అండ్ 7th క్వశ్చన్ వచ్చేసి 2 ఆప్షన్స్ ఉంటాయని చెప్పాను కదా. సో గజేంద్ర మోక్షం నుంచి అయితే లావొక్కంబు నేడు అది చాలా ఇంపార్టెంట్ పద్యము. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ హనుమత్ అంటే ప్రాచీన పద్యభాగం నుంచి ఆధునిక పద్యభాగం నుంచి ఆల్టర్నేట్ చాయిస్ అనేది ఇచ్చారు. 9th క్వశ్చన్ మళ్ళీ వచన విభాగం నుంచి 4 లెసన్లకి 2 లెసన్లు నేర్చుకుంటే సరిపోతుంది. అండ్ 10th క్వశ్చన్ మళ్ళీ గ్రామర్. ఇది అమ్మాయి మీ గ్రామర్ పార్ట్. సో ఇట్లా వస్తుంది మీకు రేపు క్వశ్చన్ పేపర్లో అనమాట. ఓకేనా?
ఫస్ట్ మనం గజేంద్ర మోక్షం నుంచి ఏంటి లెసన్ అనేది క్విక్గా రివిజన్ అనేది చేద్దాం. సో గజేంద్ర మోక్షం అనేది బమ్మెర పోతన్న గారు రచించినారు. సో ఆయన గురించి కంపల్సరీగా కవులలో గురించి అడిగే ఛాన్స్ అనేది ఉంది కాబట్టి, సో ఆయన తల్లిదండ్రుల పేరింది, ఆయన ఎక్కడ శతాబ్దం వారు, ఎక్కడ పుట్టినాడు, ఏం చేసినాడు అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. సో బమ్మెర పోతన్న 15వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన బిరుదు సహజ పండితుడు అనే బిరుదు వచ్చింది. ఈయన వరంగల్ జిల్లా జనగామ అనే బమ్మెర గ్రామంలో పుట్టినమాట. ఈమె తల్లి పేరు లక్కమాంబ, తండ్రి పేరు కేసన. వీరిద్దరు శివభక్తులు, అంటే లక్కమాంబ కేసన శివభక్తులు అనమాట. సో ఇంత రాసి సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ మీకు ఇందులో గజేంద్రుడు భగవంతుడి ప్రార్థించిన విధాన్ని తెలపండి. సో ఇక్కడ ఈ స్టోరీ ఏముంటుందనంటే, శ్రీ మహావిష్ణువు అనేటోడు ఉంటాడనమాట. శ్రీ మహావిష్ణువు గజేంద్రుడు అంటే ఏనుగు. సో ఒకరోజు ఏనుగు అడవిలలో ఉంటున్నప్పుడు వాటర్ తాగడానికి చెరువు లోపలికి పోతుంది. ఆ చెరువు లోపలికి పోయినప్పుడు క్రొకొడైల్, మొసలి ఏదైతే ఉంటుందో అదేమంటారు గజేంద్రుడు అంటే ఏనుగుని పట్టుకుంటుంది అనమాట. అప్పుడు గజేంద్రుడు శ్రీ మహావిష్ణువుని ఎట్లా అడిగినాడు, ఎట్లా ప్రేయర్ చేసిన అనేది ఈ లెసన్ ఉంటుంది. అంటే పిలిస్తే పలికే దేవుడు అని అంటారు, కానీ నేను ఇంత ఆపదలో ఉన్నా కూడా శ్రీ మహావిష్ణువు ఎందుకు రావట్లేదు అని గజేంద్రుడు ఎలా చింతిస్తాడు, దానికి శ్రీ మహావిష్ణువు ఎలా రెస్పాండ్ అవుతాడు అనేది ఇంపార్టెంట్. సో అంత దేవుడు ఆపదలో ఉన్నవారి వెంట ఉంటారంటారు. అంటే తనకు తాను అనుకుంటున్నాడు అనమాట. నా కష్టాన్ని చూస్తాడు, అతడు దీనిలో మొదవి విని, అంటే శ్రీ మహావిష్ణువు తన భక్తులు ఏదైతే ఆపదలో ఉంటారో పిలిస్తే తలిచే దేవుడు అని అంటారు, కానీ నేను ఇప్పుడు ఇంత ఆపదలో ఉన్నా కూడా ఎందుకు రావట్లేదు, దేవుడు ఉన్నాడా లేదా, నా చావు ఆయనకి ఇష్టమా అని ఇట్లా గజేంద్రుడు అనమాట. సో శ్రీ మహావిష్ణువు ఎట్లా వస్తాడనమాట, గజేంద్రుడి మాట విని శ్రీ మహావిష్ణువు ఎలా వస్తాడు అంటే హడావిడిగా ఎవరిని పట్టించుకోకుండా అప్పుడు వైకుంఠంలో అదే లక్ష్మీదేవితో ఉన్న శ్రీ మహావిష్ణువు ఏమవుతుందంటే, గజేంద్రుడు ఇలా పిలవంగానే చీర కొంగుని అంటే సీత అంటున్నా చూడండి, లక్ష్మీదేవి కొంగుని పట్టుకొని అలాగే బడిబడిగా వచ్చేస్తారనమాట భూలోకానికి. సో అప్పుడు సీతాదేవి ఏమనుకుంటుంది, భక్తులు పిలిస్తే ఈయన ఇంత ఫాస్ట్గా రెస్పాండ్ అవుతారా అని సీతాదేవి కూడా అంటుంది అనమాట. లాస్ట్కి తను వచ్చి గజేంద్రుని కాపాడతారు. సో ఇట్లా మినిమం ఒక ఫ్రంట్ అండ్ బ్యాక్ 3 sides అయినా 4 sides అయినా కంపల్సరీగా రాయాలి. ఇది గజేంద్ర మోక్షం లెసన్ అనమాట. నెక్స్ట్ మీకు హనుమత్ సందేశం ఉంది. సో హనుమత్ సందేశం నుంచి మీరు మోస్ట్లీ పద్యాలు అనేది స్కిప్ చేసేసేయండి. పద్యాలు కొంచెం హార్డ్ ఉంటాయి. సో గజేంద్ర మోక్షం నుంచే మీరు పద్యాలు అనేది నేర్చుకోండి. ఇది ఏముంటుంది, హనుమత్ సందేశం అన్నప్పుడు సీతాదేవి రావణుని తీసుకొని వెళ్ళిపోయినప్పుడు, రావణుడు తీసుకొని వెళ్ళిపోయినప్పుడు హనుమంతుడు రాముడు హనుమంతుని పంపిస్తారు కదా సీతాదేవి కోసం అనేసి. అప్పుడు సీతాదేవికి హనుమంతునికి ఏమైతే కన్వర్జేషన్ ఉంటుందో, సో హనుమంతుడు సీతని ఊహరించడం అంటే ఎట్లా చెప్తున్నాడు, అమ్మ నీ భర్త రాముడు సముద్రాన్ని దాటి సుగ్రీవుడు వానర వీరులతో వచ్చి నీచుడైన రావణుని చంపి రాజహసంతో నిన్ను తీసుకొని సైన్యంతో వెడతాడు, నా మాట నమ్ము తల్లి అని హనుమ సీతకు సందేశాన్ని వినిపించిన ధైర్యం కలిగించాడు. సో సీతాదేవికి ఎలా ధైర్యం ఇచ్చాడు, ముందు సీతాదేవి హనుమంతుని నమ్మదు, అట్లాంటప్పుడు తను ఉన్న ఉంగరంని చూపించి ఎట్లా నమ్మిస్తాడు, రాముడు దగ్గర ఉన్న ఉంగరం హనుమంతుడి దగ్గర చూసి అప్పుడు సీతాదేవి హనుమంతుని నమ్ముతుంది అనమాట. అంటే సీతాదేవి హనుమంతుని చూడడం అదే ఫస్ట్ టైం కాబట్టి ముందుగా నమ్మదు, రావణుడే నేను పంపించినాడని అనుకుంటుంది. తర్వాత తెలుస్తుంది అనమాట. తర్వాత సీతాదేవి రామునికి ఏమని చెప్పమన్నది, సో నన్ను తీసుకెళ్ళిపో అన్నదా ఎట్లా అన్నదా అనేసి లెసన్లో గురించి ఉంటుంది. సో కంపల్సరీగా మీరు ఆ స్టోరీ అనేది రాసేసేయాలన్నమాట. ఓకేనా. సో నాయన హనుమ, సూర్యవంశం అనే సముద్రంలో చంద్రుడి వంటి వాడివైన శ్రీరాముని క్షేత్రపాలకునివి నీ వల్ల విన్నాను, నా విధమైన కష్టాలను నీ ద్వారా రాముడికి చెప్పగలిగాను. సో ఇక్కడ ఏమైతే కష్టాలు నేను అనుభవిస్తున్నానో ఎలా అయినా రాముడికి తెలియజేయి అని చెప్పేసి హనుమంతుని పొగుడుతూ సీతాదేవి చెప్తుంది అనమాట. సో ఈ లెసన్ ఇంతే ఉంటుంది. సో హనుమంతుని సందేశం ఏంటి అనేది రాయాలి. ఓకేనా. నెక్స్ట్ మీకు ఏం లెసన్ ఉంటుందంటే సుభాషితములు. సో సుభాషితములు మొత్తానికి పూర్తిగా ఆప్షనల్గా వదిలేసేయండి. ఇది చాలా హార్డ్ లెసన్ ఉంటుంది, అర్థం కూడా కాదు కాబట్టి సుభాషితములు వదిలేసేయండి. సో ప్రాచీన పద్య భాగంలో మీరు గజేంద్ర మోక్షము, హనుమత్ సందేశము, గజేంద్ర మోక్షము హనుమత్ సందేశం నుంచి పద్యం గజేంద్ర మోక్షము
ఎస్సేస్ బోత్ ద లెసన్స్ చెప్పినా కాబట్టి ఎట్లాంటి క్వశ్చన్ వచ్చినా కూడా ఇప్పుడు ఈ సమ్మరీస్ని బట్టి మీరు ఈ లెసన్ టాపిక్ని బట్టి మీరు ఇష్టం వచ్చినట్టు ఓన్గా రాసేసేయచ్చు విత్ మినిమం 4 సైడ్స్. నెక్స్ట్ మీకు స్నేహలత లేఖ అనేది పార్ట్ బిలో ఉంటుంది. అంటే సెకండ్ యూనిట్లో మీకు స్నేహలత లేఖ అనేది సుబ్బారావు గారు రచించారు. సో ఈయన ఏమని రచించినాడు అని అంటే, ఈ స్నేహలత అనే ఒక అమ్మాయి ఉంటుంది. సో తినకి పెళ్లి నిశ్చయమైనప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు తన పూర్వ నుంచి వచ్చిన ఇల్లుని అమ్మాలనుకుంటారు. సో అప్పుడు ఈ స్నేహలతకి అర్థం కాదు, ఏమంటారు ఇష్టం లేదనమాట. సో తినేమంటది, నేను పుట్టుకమే పెద్ద దురదృష్టవంతురాలి, నేను పుట్టినప్పటి నుంచి మా ఇంట్లో వాళ్ళకి అందరికీ ఏమంటారు భారంగా ఉన్నాను, నేను దురదృష్టవ నక్షత్రంలో పుట్టానని తిను చనిపోయేటప్పుడు లేఖ రాసుకుంటుంది. దాన్ని స్నేహలత లేఖ అంటాం. సో ఈ స్నేహలత లేఖలు ఏముంటుందంటే, స్నేహలత తండ్రి మధ్యతరగతికి చెందినవాడు. సో తన ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించింది. తన కూతురి వివాహం చేయాలనుకున్నాడు. కట్నం లేకుండా వివాహానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. విసిగి వెలిసిపోయాడు. అంటే కట్నం లేకుండా, అంటే డౌరీ లేకుండా ఎవరు పెళ్లి చేసుకోరు కదా. సో అప్పుడు ఏమనుకుంటాడంటే, ఈ తరతరాలుగా వచ్చిన ఇల్లుని అమ్మాలనుకుంటారు. తన పెళ్లి కోసం ఈ తరతరాల ఇల్లు నుంచి అమ్ముదాం అని అనుకోవడం స్నేహలతకు బాధ కలిగించిందనమాట. వరకట్నం ఇచ్చి పెళ్ళాడన్లకు ఆమెకు నచ్చలేదు. అందుచేత ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ముందుగా తను అభిప్రాయాన్ని తెలియజేస్తూ తండ్రికి ఉత్తరం రాసింది. ఏమని రాసింది ఆ ఉత్తరము? నా పెళ్లి కోసం వంశపారంపర్యంగా వస్తున్న ఇంటిని అమ్మడం నాకు ఇష్టం లేదు. అది మంచిది కాదు. మీకు దుర్ముహూర్తంలో పుట్టిన కుమార్తెను నేను అని తనకు తాను ఇలా ఎమోషనల్గా అనుకుంటూ తన తండ్రికి లేఖ రాస్తుంది. సో ఈ లేఖలో తను ఎలా రాస్తుంది అనేది మీరు ఎగ్జామినేషన్లో రాయాలి. నేను రేపు ఉదయమే దైవత్యానికి చేరుకుంటాను, అంటే స్వర్గానికి చేరుకుంటాను, నన్ను నీ ఒడిలో అంటే పడుకోమని చెప్పేసి ఇట్లాంటి మొత్తం ఎమోషనల్ మెసేజ్ అనేది రాస్తుంది. ఎవరు? స్నేహలత వాళ్ళ తండ్రికి రాస్తుంది. సో ఇది కూడా ఎట్లాంటి క్వశ్చన్ వచ్చినా కూడా ఒకటే. రాత్రి ఒక కలగాను, అందులో ఒక బ్రహ్మగీతం వినిపించింది. అది మోత్రాయి కంఠం నుంచి వచ్చిన, అంటే నేను ఇక లెసన్ల నుంచి అనేది ఉంటుందన్నమాట మొత్తము. నేను మరణించిన తర్వాత నా బూడిదను నీ కన్నీటితో తడుపుతాను, అయినా నీ ఆస్తి నిలబడుతుంది, మా కన్యత్వం నిలబడుతుంది. నేను ఈ లోకం నుండి వెళ్ళిపోతా అనుకుంటున్నాను. నీటిలో దూకి నిప్పులో కాలి విషాన్ని తిని మరేదని దారిలో, అంటే మరణించడానికి ఇన్ని వేస్తున్నాయని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇది స్నేహలత లేఖ అనమాట. నెక్స్ట్ మీకు ఏముందనంటే అంతరార్థం. దాశరథి కృష్ణమాచార్యులు గారు రచించారు. ఈ అంతరార్థం లెసన్లో అగ్నిధార అనే కవిత సంకల్పం, అంటే తన యొక్క రాసిన కవిత అగ్నిధారలో అంతరార్థం ఏముంది, వాట్ ఈస్ ద థింగ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఇన్ దట్ పోయం అనేది ఉంటుంది. సో అంటే ఈయన ఏమంటాడు, నా పాట ఎంత దూరం వినబడుతుందో అంత దూరం భూమిపై నిప్పు రాజుకుంటుంది, నిప్పులు చెగురుతూ నేను హేమంతుని భావన గంధర్వ వివాహం చేసుకుంటాను. అంటే తను రాసిన కవిత్వాన్ని ఈ దాశరథి ఏవైతే ఉన్నారో ఆయనే తెలుపుతూ ఉంటారనమాట. అంటే అంత చిన్న పోయంలో ఎంత డెప్త్ మీనింగ్ ఉందనేది ఈ లెసన్లో తెలుసుకుంటారు. ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, నేర్చుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. నెక్స్ట్ మీకు ప్రపంచ పదులు అనేది ఉంటుంది. సో ఇది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించారు. సో సినారి రచించారు. ఈయన 1931 సంవత్సరం జూలై 29వ తేదీన జన్మించాడు. ఈయన తల్లి బుచ్చమ్మ, తండ్రి మల్లారెడ్డి. ఈయన ఏ గ్రామంలో జన్మించారు అంటే సిరిసిల్ల తాలూకా హనుమాజీపేట గ్రామంలో ఈయన జన్మించారనమాట. ఇది ఇంట్రొడక్షన్ ఆఫ్ ఆథర్ అనమాట. ఈ ప్రపంచ పదులు అనేది ఏంటంటే, ఆకాశం లోతు తెలుసుకోవాలన్న నీటి చుక్కను, రత్నం విలువ తెలుసుకోవాలంటే రాతి ముక్కను, మౌన శిల్పాన్ని చూడాలంటే మంచుగడ్డను, మనిషి మూలం తెలుసుకోవాలంటే మట్టి గడ్డను కలుసుకోవాలి. అలాగే బ్రహ్మాండం నుంచి తెలుసుకోవాలంటే అణువణువు అడిగి తెలుసుకోవాలి. పక్షి రెక్కలు తడవకుండా గొడుగును ఉన్నప్పుడు, మబ్బులు పైరు గొంతు తడిపినప్పుడు, పారే ఏరు తన జాతకాలను మలిగినప్పుడు, చదువు బానిసలకు స్వేచ్ఛ కలిగినప్పుడు, ఏ లక్ష్యం లేకుండా జీవించడం వల్ల బ్రతుకు సార్థకం కాదు. అద్దం ముసుక అంటే మన మనిషి పుట్టినాక ఏదో ఒక గోల్ అనేది ఉండాలి. తిన్నామా తిరిగామా పడుకున్నామని కాకుండా ఒక మనిషి పుట్టినప్పుడు ఎంత డెప్త్ మీనింగ్ ఉందంటే ఇది చాలా ఈజీ లెసన్ ఉంటుందమ్మా. ఏముంటుందనంటే
ఒక మనిషిగా పుట్టినప్పుడు మనం ఏదో ఒకటి సాధించాలి. అది మనిషి యొక్క లక్షణం అనమాట. సో దాని గురించి ఉంటుంది. అద్దం ముసుగు బారిందంటే అంటే ఇక్కడ ఏదైతే ఉందో ఆకాశంలో తెలుసుకోవాలంటే నీటి చుక్కను, రత్నం విలువ తెలుసుకోవాలంటే రాతి ముక్కను, మౌన శిల్పాన్ని చూడాలనుకోవాలంటే మంచుగడ్డను, మనిషి మూలం తెలుసుకోవాలంటే మట్టి గడ్డను కలుసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ లైన్, కంపల్సరీగా మీరు ఎగ్జామ్లో రాయాలి. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, నిప్పు కురిసిన ఎదారి నీటి చుక్క కోసం అంటే నిప్పు మొత్తం ఫారెస్ట్ మొత్తం తగిలిపోతుంటే దేనికోసం ఎదురు చూస్తుంది, వాటర్ కోసం ఎదురు చూస్తుంది. మరణాన్ని సూచించే సమాధి తన మీద మొలిచే గడ్డి గరుక మొక్కను కోసం ఆశపడతాయి. సో లైక్ మరణం మీద అంటే సమాధి మీద మొలకలు అంటే చెట్లు అనేది వస్తాయి కదా, అట్లుంటుంది. కాకి సభలో కోకిల పాడలేదు, ప్రాణాలు తీసే గొడుగు భయం తప్ప భక్తి కనిపించడు. సో ఇట్లా వర్ణిస్తూ అనేది చెప్తారనమాట. దీని గురించి రాయొచ్చు మీరు, ఈజీగానే ఉంటుంది లెసన్. నెక్స్ట్ మీకు ఏం లెసన్ ఉంటుందనంటే అల్విదా ఉంటుంది. సో అల్విదా కూడా కొంచెం హార్డ్గానే ఉంటుంది. సో ఇది మొత్తానికి స్కిప్ చేసేసేయండి. సో ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ముస్లిమ్స్ వాళ్ళ నేమ్స్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో మనకు అది పలకనికి రాదు, ఏముంటుంది. నెక్స్ట్ యూనిట్ నెంబర్ 3లో యుగాంతం లెసన్ అమ్మ. ఈ యుగాంతం లెసన్ అనేది నెల్లూరి కేశవస్వామి గారు రచించారు. సో ఆయన గురించి కొంచెం నేర్చుకోండి. ఈ యుగాంతం లెసన్ దేని గురించి ఉంటుందని అంటే, ఇక్కడ యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో దిలావర్ ఇక్బాల్ అహ్మద్లో పరిచయం అయింది. ఇక్బాల్ మంచి హాకీ ఆటగాడు. సో హాకీ ఆటగాడు అనేది మంచి మాటకారి. అతను ఆటగాళ్ళ బృందానికి నాయకుడు. దిల్వర్ చదువుకునే రోజుల్లో ఫిజికల్ డైరెక్టర్ బంధువులు ఇంట్లో ట్యూషన్ చెప్పేవాడు. అక్కడ ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆమెతో పెళ్ళయింది. కానీ ఆ పెళ్ళి అతన్ని మామయ్యకు ఇష్టం లేదు. ఇంట్లో నుంచి అతన్ని గెంటివేశారు. నానా అవస్థలు పడ్డాడు. చివరికి రేషనింగ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం దొరికింది. ఉద్యోగం దొరికిన తర్వాత అంజాంపూర్లో ఇల్లు అద్దెకు తీసుకొని కాపురం పెట్టాడు. అక్కడికి సాయంత్రం అక్కడ స్వామి అప్పుడప్పుడు వెళ్ళేవాడు. దిల్వర్ భార్య ఎప్పుడూ అతనికి కనిపించేది కాదు. సో ఇది లెసన్ ఉంటుంది కాబట్టి ఈజీగా ఉంటుంది. దిల్వర్ రేషనింగ్ డిపార్ట్మెంట్ నుంచి టెక్స్టైల్ డిపార్ట్మెంట్కు మారాడు. నల్గొండ బదిలీ అయ్యింది. ఆ విషయం స్వామికి చెప్పాడు. ఆ తర్వాత చలికాలం వరకు దిల్వర్ గురించిన విషయాలు స్వామికి తెలియలేదు. నల్గొండలో ఉన్న రోజుల్లో తన భార్య మంచిది కాదని దిల్వర్ తెలుసుకున్నాడు. ఆమెతో విడాకులు తీసుకొని మళ్ళీ పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. భార్య కారణం మనశ్శాంతి కోల్పోయిన దిల్వర్ ఇక్బాల్కు సన్నిహితుడయ్యాడు. బీబీనగర్లో డిప్యూటీ కలెక్టర్గా ఇక్బాల్ రాజాకారు. అతని ప్రోత్సాహం స్వామి కూడా రజాకర్గా మారాడు. దౌర్జన్య కార్యక్రమంలో పాల్గొన్నాడు. దోపిడీ దహనకాండలో మునిగి తేలాడు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత్ యూనియన్ హైదరాబాద్ను ఆక్రమించుకోవడానికి సైన్యం పంపింది. వారు హైదరాబాద్ను 4 వైపుల నుంచి మట్టుగడుస్తున్నారు. నిజాం లొంగిపోయింది. నల్గొండలో దౌర్జన్యాలు చేసి దిల్వర్ భయం వేసింది. సో ఇట్లా లెసన్ అనేది ఉంటుంది. వన్స్ మీరు ఇట్లా నేర్చుకుంటే మీకు ఈజీగా లెసన్ అనేది ఈజీగా అర్థమైపోతుందమ్మా. సో ఒక లెసన్ హార్డ్ ఉందనంటే ఈ లెసన్ని మీరు చాయిస్లోకి వదిలేయచ్చు. ఓకేనా. నెక్స్ట్ మీకు ఎంకన్నా ఉంటుంది. ఇది చాలా ఈజీ లెసన్, చాలా మంచి లెసన్ అనమాట. యశోదారెడ్డి గారు రచించారు. ఇక్కడ ఏముంటుందంటే సీతక్క ఎంకన్న అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ ఏముంటుంది, సీతక్క అనేది ఒక ఆవు పేరు. సో అది కట్టలేదు, మందలో కలిసి కట్టలేదు. సో ఇక్కడ ఆ కట్టలేదని తీర్మించిన గండెకు పంపించారు. దాని యజమాని ముక్తమ్మ. సో సీతక్క యజమాని ముక్తమ్మ. సో ఆవులను కట్టకపోతే దాన్ని ఇట్లా ఏమంటారు, బీఫ్ తినే వాళ్ళ దగ్గర పంపిస్తారు కదా, అలా పంపించినప్పుడు ఈ విషయం ముక్తమ్మకు తెలిసి కొట్లానికి వచ్చిందనమాట. ఆమెకు ఆ విషయం తెలిసింది, బాధపడింది. తర్వాత త్వరగా గూడానికి పోయింది. సీతమ్మను విడిపించి తెచ్చింది. ఆ ఊళ్ళో వెంకట్రామారెడ్డి అని ఒక రైతు ఉంటాడనమాట. ఆ వెంకట్రామారెడ్డి ఆ రైతు 2 కోడేలు పొగురుగా ఉండేవి. అందులో ఒక దాని పేరు బావతోలుకు పోయించాడు. ఇంకొకటి ఏంది ఎంకన్న. అంటే వెంకట్రామారెడ్డి అనేది గ్రామంలో ఒక యజమాని అనమాట. ఆయన ఏమంటుందంటే 2 ఎద్దులను తెచ్చాడు. ఒక ఎద్దునేమో వాళ్ళ రిలేటివ్స్కి ఇచ్చారు. ఇంకొక ఎద్దు పేరు ఎంకన్న అని పేరు పెట్టి తన మందలో కలుపుకున్నారు. తెల్లవారిన తర్వాత దాని ఎలుపు విడబోతే ఎంకన్న బసవన్నాడు. దీని చేత పని చేసే ఆ పొగరు తగ్గుతుందని
పాలేళ్ళు. ఎంకన్న రంక వేశాడు, అది ఊరంతా వారు మోగింది. ఆవులు చెవులు నిలుక్కుబెక్కాయి, పెయ్యులు కట్లు పున్నాయి. అంటే వెంకన్న అనేటివి కొంచెం పొగరుబోతుగా ఉండేది అనమాట ఎద్దు. సో అది పని చేస్తేనే కొంచెం దాని యాటిట్యూడ్ అనేది తగ్గుతుంది అని చెప్పేసి అప్పుడు వెంకన్న ఏమవుతుంది, ఆ ఎద్దు అనేది రంకేస్తుంది అనమాట. అది ఊర్లో ఉన్న ఆవులందరికీ వినిపిస్తుంది అనమాట. సీతక్క ఆ రంగే వింటది. చక్కగా బాట పట్టి బెదురు చూపులు చూసుకుంటూ ఎంకన్న ఉన్న మందలోకి వచ్చిందంట. సో ఆ సౌండ్ వినేసి ఎంకన్న మందలోకి వచ్చిందనమాట. ఎంకన్న సీతక్కను చూశాడు, సీతక్క ఎంకన్నను చూసింది. సీతక్క సిగ్గుపడింది, అంటే వాళ్ళిద్దరూ సిగ్గుపడ్డది, అంటే ఒక ఆవు ఎద్దు సిగ్గుపడ్డది అనమాట. ఎంకన్న దాని వెంట పడ్డాడు, చుట్టూ తిరిగాడు, ఇద్దరు జోడుగా కలిశారు. సో ఇట్లా ఇద్దరు పడ్డదనమాట. సో సాయంత్రం వరకు ఇద్దరు రాలేరనమాట. ముక్తమ్మ గమనించింది. సీతక్కకు ఎంకన్నకు ఇట్లా ఊర్లో వాళ్ళందరూ అనుకుంటున్నారు అనమాట, ఇట్లా ఆవు ఎద్దు మంచిగా లవర్స్ అయిపోయినాయి, అది ఇది అనేసి అయిపోయినాక తర్వాత నెల తరివేసరికి సీతక్క ప్రెగ్నెంట్ అవుతుంది అనమాట. సీతకు ఒక బిడ్డ పుడతారు. సో తనకి పేరు లక్ష్మి అని పెడతారు. సో నేను చాలా స్కిప్ చేసుకుంటూ చెప్పేస్తున్నాను, మీరు కావాలంటే చదువుకున్న ఈజీగా ఉంటుంది. సో సీతక్క అని పెడతారు. సో కొన్ని ఏళ్ళు అయిపోయినాక వెంకట్రామరెడ్డి ముక్తమ్మకు అసలు పడదనమాట. సో వెంకన్న సీతక్క ఎవరైతే ఉన్నారో ఇద్దరు సపరేట్ ఉంటారు, అంటే ఆవు ఎద్దు కలుసుకోలేకపోతారు అనమాట. తర్వాత వెంకన్న ముసలోడు అయిపోతాడు. తర్వాత ముసలోడైనా కూడా ఇక పని చేయడం కానీ అంటే ఎద్దు అంటే పని చేస్తారు కదా ఫార్మింగ్లో. సో ఇట్లా అన్నీ అయిపోతాయి అనమాట. సో నెక్స్ట్ ఏమవుతుంది, సీతమ్మ ఒక ఎత్తు ఈత, అది మళ్ళీ కట్టలేదు. అంటే కాలం గడిచింది, ఎంకన్న మాపురం బిగువు తగ్గింది, గంగోడీలు ముడిపి, అంటే ఎంకన్న చాలా ఏమంటారు ముసలోడైపోయినాడు అన్నట్టుగా చెప్తున్నాడు అనమాట. తర్వాత సీతక్క ఏమవుతుంది అనమాట, సీతక్క చనిపోయిందన్నమాట. సీతక్కకి ఇక ఏమంటారు ఎక్కువ ఏజ్ అయిపోయి సీతక్క చనిపోయింది. సో దాని తెల్లారి ఏమవుతుంది అంటే ఎంకన్న సీతక్కని ముట్టుకొనియకుండా ఎవరిని రానియకుండా చనిపోయినా కూడా అక్కడక్కడనే తిరుగుకుంటూ చేసేవాడు అనమాట. సీతక్క చనిపోయిన తెల్లారి ఎంకన్న కూడా చనిపోయాడు అనమాట. సో ఇది తెలిసిన ఊరి గ్రామ ప్రజలందరికీ బాధ కలిగిందనమాట. ఏమని బాధ కలిగింది, అదే ఇన్ని రోజులు వీళ్ళు దేవుళ్ళతో ఉండేవాళ్ళు, ఇప్పుడు అంటే ఒక ఆవు ఒక ఎద్దు ఇంత అన్యోన్యంగా ఇంత మంచిగా ఉండడం వాళ్ళకి ఇదే ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళందరూ ఆ రోజు ఎవ్వరు పనికి పోకుండా దీని గురించి ఆలోచించుకుంటూ ఉన్నారనమాట. ఈ లెసన్ చాలా ఈజీ లెసన్, మంచి లెసన్ అనమాట, బ్రహ్మాండంగా ఉంటుంది లెసన్. నెక్స్ట్ మామిడి పండు లెసన్ సేమ్ మ్యాంగోస్ గురించి ఉంటుంది. దాంట్లో ఏం విశ్లేషంగా లేదు, హిందీలో ఏమంటారు తెలుగులో ఏమంటారు దీని ఎట్లుంటుంది అనేది ఈ మ్యాంగో లెసన్ ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ లెసన్ వచ్చేసి మీకు మా ఊరు పోయింది అనేది వెంకటకృష్ణ శాస్త్రి, దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు రచించారు. సో ఇక్కడ ఏమంటుందంటే ఈ లెసన్ దేని గురించి ఉంటుందంటే విలేజెస్ సిటీస్లోకి కన్వర్ట్ అవుతున్నాయి కదా. ఇప్పుడు ఏ విలేజ్ వెళ్ళినా కూడా అంత సిటీ లైఫ్కి అలవాటు పడిపోయారు. సో మా ఊరు పోయిందనేది ఎందుకు పెట్టినానంటే విలేజెస్ కూడా సిటీస్లో ఉన్నట్టుగా ఉంటుంది, కానీ ఎక్కడ మనకి మంచి వాతావరణం లేదు, అన్యోన్యమైన రిలేషన్షిప్స్ లేవు, అంటే బంధువులు ఇట్లాంటివి ఏం లేవు అనేసి ఈ లెసన్లో చెప్తాడు. సో ఈ లెసన్లో మాత్రమే ఉంటుంది కాబట్టి మీరు ఓన్గా రాసేయచ్చుమా. ఈ పీడిఎఫ్ నేను ఆల్రెడీ గ్రూప్స్లో షేర్ చేసేసాను. అండ్ గ్రామర్ పార్ట్ వచ్చేసి మీకు ఛందస్సు ఉంటుంది. ఛందస్సులో ఉత్పలమాల, చంపకమాల, సూత్రాలు ఇంపార్టెంట్, తేటగిటి ఇంపార్టెంట్, ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేపం, ఈ 4 దాంట్లకి కంపల్సరీగా 2 కంపల్సరీగా వస్తాయి, ఆడల్స్ ఒకటైనా కంపల్సరీగా వస్తుంది. సో కంపల్సరీగా నేర్చుకోండి. నెక్స్ట్ ఇందులో తేటగీతి ఇంపార్టెంట్, ద్విపద ఇంపార్టెంట్, సీసం ఇంపార్టెంట్, ఇవి కూడా ఇంపార్టెంట్. సో ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. ఎగ్జాంపుల్స్ రాయాలి, మంచిగా సూత్రం రాయాలి, ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణ కూడా రాయాలి. సో దిస్ ఇస్ ద థింగ్ మా. సో ఈ పీడిఎఫ్ నేను ఆల్రెడీ పెట్టినా కాబట్టి ఈ వీడియో నీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డూ కమెంట్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ 50K దానికి దగ్గరలో ఉంది కాబట్టి జల్దీ మీరు సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. హోప్ ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మొత్తం చూసినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కమెంట్ డౌన్ అగైన్, అండ్ ఆల్ ద లింక్స్ ఐ హ్యావ్ మెన్షన్ ఇన్ డిస్క్రిప్షన్ బాక్స్. ఓకే, ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ ఆస్క్ మీ. ఓకే, సో వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్. అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి, మీకు వచ్చినా రాకపోయినా క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం మాత్రం కంపల్సరీ మా. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై స్టూడెంట్స్.